ఎస్ఎల్బీసీ ఘటనను రాజకీయం చేయడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనా స్థలాన్ని మాజీ మంత్రి జానారెడ్డితో కలిసి కోమటిరెడ్డి సందర్శించారు. ఇంజనీర్లతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ప్రమాదాన్ని రాజకీయం చేయడాన్ని వారి విజ్ఞతకి వదిలేస్తున్నామన్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎస్ఎల్బీసీ టన్నులో ఎంతో విషాదకరమైన కాదు, దిగ్భ్రాంతికరమైన మమ్మల్ని అందరినీ కూడా కలిసివేసింది. తెలంగాణ ప్రజలనే కాదు, మొత్తం భారతదేశం ప్రజల్లో కూడా. ఎందుకంటే ఇలాంటి టన్నులు ప్రపంచంలో ఎక్కడా లేదు. 43 కిలోమీటర్లు 8 మందిని ప్రాణాలతో తిరిగి రావాలంటే ఆ శ్రీశైల మల్లారెడ్డికి కూడా ప్రార్థిస్తున్నాం అని ఎక్కడో కూడా మాకు ఆశ ఉన్నది. అందుకని ఇలా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఇంకా ఆర్మీ వాళ్ళు కొత్త మిషనరీ కూడా ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తున్నా అని చెప్పి వాళ్ళు మన తెలంగాణ ఇన్ఛార్జ్ ఆర్మీ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, తప్పకుండా వీళ్ళు ఇప్పుడు కూడా రెస్క్యూ టీం లోపల ఒకటి ఉన్నది. దేశ విదేశాలలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు దీన్ని పరిష్కారం చూపిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించినాం. అందుకని మేము రాజకీయాలను విమర్శించినా వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం.